ద రివర్ కాల్డ్ యాజ్ దిహంగ్ ఇన్ ఇండియా. భారతదేశంలో దిహంగ్ అనే పేరుతో పిలువబడుతున్న నది ఇది. దిహంగ్ అనేటువంటి పేరుతో పిలువబడుతున్నటువంటి నది. ఫస్ట్ వన్ గంగా, సెకండ్ వన్ సింధు, థర్డ్ వన్ బ్రహ్మపుత్ర, ఫోర్త్ వన్ యమున. ఈ 4 నదుల్లో దిహంగ నది అని భారతదేశంలో ఏ నదిని పిలుస్తారయ్యా అంటే మనకి బ్రహ్మపుత్ర నదిని. ఈ బ్రహ్మపుత్ర నదికి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పేర్లో ఇందాకే చెప్పుకున్నాం. బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో ఏమని పిలుస్తారు అంటే టిబెట్లో దీన్ని శాంగుపో అంటారు. శాంగుపో అంటే స్వచ్ఛమైన నది, శాంగుపో. అదే మన ఇండియాలో తీసుకుంటే దిహంగ్, వాస్తవానికి దిహంగ్ అనేది బ్రహ్మపుత్ర నది యొక్క ఒక ప్రధాన ఉపనది దిహంగ్. కాబట్టి ఆ ప్రాంతంలో ఈ దిహంగ్ నది బ్రహ్మపుత్ర నదిలో కలిసే ప్రాంతంలో దిహంగ్ నది నుంచి నీటి ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ బ్రహ్మపుత్ర నదిని దిహంగ్ అని పిలుస్తారు అరుణాచల్ ప్రదేశ్ ఆ ప్రాంతంలో. ఆ తర్వాత ఈ బ్రహ్మపుత్ర నదినే అస్సోంలో దీన్ని బ్రహ్మపుత్ర అని వాస్తవంగా పిలుస్తారు. ఆ తర్వాత దీన్ని జమున అంటారు. బంగ్లాదేశ్లోకి ప్రవేశించిన తర్వాత బ్రహ్మపుత్ర నదిని జమున అంటారు. ఇక బంగ్లాదేశ్లో గంగా నదిని కలుపుకుంటుంది. ఆ గంగా నదిని కలిసిన తర్వాత దీన్ని పద్మా నది అంటారు. సో పద్మ, జమున, బ్రహ్మపుత్ర, దిహంగ్, శాంగుపో ఇవన్నీ కూడా బ్రహ్మపుత్ర నదికి వివిధ ప్రాంతాలలో ఉన్నటువంటి పేర్లు. కాబట్టి